హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత అండి ఇది. సో ఇంకా వాళ్ళైతే లంచ్ చేసి వెళ్ళలేదు కదా, సో మేమైతే లంచ్ కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. సో లంచ్ వచ్చేసి మాది బీరకాయ కర్రీ అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ బీరకాయలు అయితే చక్కగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో బీరకాయ మీద అయితే నేను పొట్టు అయితే మొత్తం తీస్తానండి. కొంతమంది అయితే కొంచెం పొట్టు అయితే ఉంచుతారు, నాకైతే అలా ఇష్టం ఉండదు. నేను మొత్తం అయితే పొట్టు నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా పాప అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా చక్కగా ఇక్కడ నిద్రపోతుంది. సో తను ఇప్పుడైతే కిందనే పడుకోబెడుతున్నామండి. సో తను ఇప్పుడు బోర్లా పడే టైం అనమాట. సో మ్యాక్సిమం ఇంకా కిందే మేము అలవాటు చేస్తున్నాం, చాపేసి చక్కగా కింద అయితే పడుకోబెడుతున్నాము. సో ఒకవేళ మనం బెడ్ మీద పడుకోబెడితే తను ఎప్పుడు బోర్లా పడి కింద పడేనో కూడా తెలియదు. సో అందుకే ఇంకా కింద అయితే అలవాటు చేస్తున్నాము. సో నేనైతే చక్కగా లంచ్కి అయితే బీరకాయ మొత్తం అయితే కట్ చేశాను. తర్వాత అయితే ఇంటికి ఒక అమ్మమ్మ అయితే వచ్చారండి చూడ్డానికి. సో ఆ అమ్మమ్మ అయితే బుడ్డానికి మంచిగా చిన్న గౌన్ అయితే తీసుకొచ్చారు. చాలా బాగుంది, చాలా మెత్తగా ఉందన్నమాట. నైట్ అయితే అస్సలు నిద్ర లేదండి. ఇంకా పాప నైట్ అంతా లేచి ఉండడం వల్ల అయితే నిద్ర లేదు. ఇంకా పడుకున్నాము లంచ్ చేసేసి. తర్వాత అయితే లేచేసరికి చక్కగా మా అత్తయ్య అయితే పప్పాయ అయితే పీసెస్గా కట్ చేసి పెట్టారు. సో నేనైతే పప్పాయ తిని చాలా డేస్ అయిపోయింది. ఎందుకంటే నేను నా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అయితే తినలేదండి. ఎందుకంటే ఇంకా పప్పాయ తింటే అంత మంచిది కాదు కదా. సో డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు నాకైతే 3rd మంత్ అయితే ఎండింగ్లో ఉంది. సో ఇప్పుడైతే చక్కగా పప్పాయ అయితే ఫస్ట్ టైం 1 ఇయర్ తర్వాత అయితే తింటున్నాను. ఇంకా ఈవినింగ్ ఇంకా మా అత్తయ్య మా మామయ్య అయితే చక్కగా ఇక్కడ పాపనైతే మా మామయ్య చక్కగా ఎత్తుకొని అయితే ఆడిస్తున్నారు. చెప్పాను కదా వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవని చెప్పేసి. సో ఇంకా పాపతో అయితే బాగా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా పాపకైతే ఈవినింగ్ స్నానం చేసే టైం అయింది. సో మా అత్తయ్య అయితే స్నానం చేపిస్తున్నారు. సో ఇక్కడైతే మీకు ఒక కర్రీ అయితే చూపిస్తానండి. సో ఇదైతే మేము రాత్రి కొంచెం పాలకూర అయితే కర్రీ చేసుకున్నాము. సో అది కొంచెం మిగిలిందనమాట. సో అత్తయ్య అన్నారు దీన్ని నేను ఒక వెరైటీ స్టైల్లో చేస్తాను, చూపించు అని చెప్పేసి అయితే అన్నారు. సో మీకు కూడా అది చూపించేస్తాను. సో మనకి దగ్గర మిల్ మేకర్ ఉంటే కనుక అండి దీన్ని మంచిగా కర్రీ అయితే చేసుకోవచ్చు మిగిలిపోయిన పాలకూరతో. సో ఇక్కడ అయితే మిల్ మేకర్లు అయితే చక్కగా వేడి నీళ్ళల్లో అయితే ఉడకపెట్టుకున్న తర్వాత దీంట్లో అంతా వాటర్ అయితే మొత్తం తీసేసుకున్నారు. మిల్ మేకర్ అయితే ఇంత క్వాంటిటీ అయితే అని తీసుకోలేదండి. సో మేమైతే మాకు ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ అయితే తీసుకున్నాము. మీకు కూడా వంట చేసినప్పుడు ఎంతమందికి క్వాంటిటీ సరిపోతుందో మీకు తెలుసు కదా. సో దాని ప్రకారం అయితే తీసుకోండి. అండ్ మనకి మిగిలిపోయిన కూర ఎంత ఉందో కూడా చూసుకోండి. ఇక్కడ మిల్ మేకర్లు అయితే మేము చిన్న సైజు అయితే తీసుకున్నాము. ఇంకా దానికోసం అయితే ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఒక్క ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాము. ఇంకా దాన్ని అయితే ఆయిల్లో వేసేసి చక్కగా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే లైట్ బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేసింది కదండి. సో దీంట్లోకి అయితే కొంచెం పచ్చిగా ఉన్నట్టు మనకు అనిపిస్తే కనుక దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆనియన్ అనేది తొందరగా అయితే మగ్గిపోతుంది. ఇంకా ఈలోపు అయితే పక్కన మేము రైస్ కూడా పెట్టేసాము. సో మాదైతే పంట బియ్యమేనండి. సో మాకైతే పంట నుంచి అయితే వస్తాయి బియ్యము. సో తర్వాత అయితే దీంట్లోకి అత్తయ్య కొన్ని క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని క్యారెట్ అయితే మగ్గేదాకా అయితే ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నారు. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశారు. చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మా అత్తయ్య అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేశారు. చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం అప్పటికప్పుడు చేసుకుంటే ఏ కర్రీ అయినా కానీ చాలా బాగా కుదురుతుంది. అండ్ ఇంకా మా అత్తయ్య అయితే ఏది కూడా మిగిలినా కానీ అస్సలు వేస్ట్ చేయనియరండి. దాన్ని ఏదో రకంగా అయితే కర్రీ లాగానో లేకపోతే ఏదో ఒక రకంగా అయితే దాన్ని సేల్ చేయడానికి అయితే చూస్తారు. సో మనకు అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి అయితే ఇలా మిల్ మేకర్స్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని అయితే మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత తెరిచిన తర్వాత అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేలాగా. మిల్ మేకర్లు కొంచెం ఫ్రై అవుతున్న టైంలో దాంట్లోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా మనకి రుచికి తగినంత అయితే వేసుకోవాలండి.
నెక్స్ట్ ఇంకా దీన్ని ఒక 1 మినిట్ అయితే మూత పెట్టుకోవాలండి. 1 మినిట్ తర్వాత దీన్ని మూత తీసేసి చక్కగా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొంచెం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కానీ చేసుకొని తింటే అండి మనం ఏ కూరలు కూడా వేస్ట్ చేయని అవసరం లేదు. సో ఇది ఫైనల్గా చూసిన తర్వాత నేను మా అత్తయ్యతో అన్నాను, అత్తయ్య మీరు భలే చేస్తారు, అసలుకి ఎంత సేవ్ చేస్తారో, నేనైతే పడేసేది అన్నది మిగిలిపోయిందని చెప్పేసి అయితే చెప్పాను. ఇంకా మనకి మిల్ మేకర్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అండ్ పాలకూర కూడా మనకి చాలా హెల్తీ. సో ఇక్కడైతే హెల్తీ కర్రీ అయితే రెడీ అవుతుందన్నమాట. దాంట్లోకి అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి. సో ఇప్పుడు నేను మూత తెరుస్తున్నాను. మూత తెరిచిన తర్వాత మంచిగా అయితే అది ఇలా తెరులుతుంది చూడండి. ఆయిల్ కూడా చక్కగా పైకి అయితే తేలుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనకి మిగిలిందని చెప్పాను కదా పాలకూర. సో ఆ పాలకూర అయితే చక్కగా వేసుకుంటున్నాను. సో మంచిగా మా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి. పాలకూర మిల్ మేకర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే బాగా తిప్పేసుకోవాలి. సో మా అత్తయ్య చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మీలో కూడా ఎప్పుడైనా కర్రీస్ మిగిలితే ఏం చేయాలి అని ఆలోచిస్తే దాన్ని ఏదో ఒక రకంగా అయితే మనం చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడైనా పాలకూర ఇలా మిగిలితే చక్కగా దీంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా అయితే కర్రీ చేసుకోవచ్చు అండి. మిల్ మేకర్ పాలకూర అయితే చక్కగా రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో మా అత్తయ్య స్టైల్లో ఇలా అయితే చేశారండి. తను ఎప్పుడు అంతే, ఏదైనా కర్రీ మిగిలితే దాంట్లో ఏదో ఒకటి ఐటెం మిక్స్ చేసి అయితే కర్రీ అయితే చేస్తారు, దాన్ని వేస్ట్ చేయనీయకుండా. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. పాలకూర అండ్ మిల్ మేకర్ కర్రీ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. తర్వాత అయితే చక్కగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని చక్కగా ఇంకా గుడివాడలో అయితే బయట తిరుగుదామని అయితే వెళ్ళాము. బయట తిరుగుదామని కాదండి, సో ఒక చిన్న షాపింగ్ ఉండి అయితే వెళ్ళాను. ఇంక ఇక్కడైతే గుడివాడలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా రైల్వే గేట్ అయితే దాటాలండి. అదైతే పెద్ద చిరాకు అసలుకి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కానీ గేట్ పడుతూనే ఉంటుంది. ఆ గేట్ దగ్గర ఒక 15-20 మినిట్స్ అయితే టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే నాకైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే ఆ గేట్స్ గురించి ఆలోచించే నేను బయటికి వెళ్ళాను అసలుకి. కానీ ఏదైనా మనకి అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు తప్పదు కదా, వెళ్ళాల్సిందే. సో అక్కడైతే మేము మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వెళ్తుండగా అయితే ఇక్కడ నాకు స్నాక్స్ అయితే కనిపించాయి. నా లాస్ట్ వీడియోలో చూసుంటే కనుక మీ అందరికీ తెలుసు, నేను బ్లాక్ రసగుల్లా అయితే చూపించాను కదా. సో అవి చిన్నప్పుడు తినేవాళ్ళమండి. సో నేను ఎప్పుడైతే పెళ్ళయిందో నేను గుడివాడ వచ్చినాకే నేను ఇక్కడ చూశాను అనమాట. సో అప్పటి నుంచి అయితే అవి తినడం అయితే అలవాటు చేసుకున్నా. సో అవి అయితే అయిపోయాయి అనమాట. ఒక్క ప్యాకెట్ వచ్చేసి 2 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో అందరం తింటాము, సో అందుకే తొందరగా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ కూడా ఇంకో ప్యాకెట్ తీసుకుందామని అయితే ఆగాను. అండ్ అక్కడ మంచిగా ఫ్రెష్గా చేసి అమ్ముతారండి. అండ్ మనకి ఏమి స్మెల్ కూడా ఉండవు, చక్కగా ఓపెన్ చేస్తే మాత్రం చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా వేరే స్నాక్స్ కూడా తీసుకుందామని అయితే చూస్తున్నాను, బట్ వేరేవి నాకు అంతగా అనిపించట్లేదు. సో ఇంకా అదొక్కటైతే తీసుకొని ఇంకా అక్కడ చూస్తున్నాను అనమాట. చిన్నప్పుడు ఇది తినేవాళ్ళం అని అయితే అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నా. కాకపోతే అన్నీ చూస్తున్నాను, ఏదైనా ఇంకా ఏమైనా ఉన్నాయా తీసుకోవడానికి అని చెప్పేసి. మనం చిన్నప్పుడు కోవా బిళ్ళలు కూడా తినేవాళ్ళం కదా, బ్రౌనిష్ కలర్లో ఉంటాయి ఆ కోవా బిళ్ళలు. సో అవి కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పటికే స్వీట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అవి తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే ఉస్మానియా బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. తర్వాత టీలో అయితే నేను ఉస్మానియా బిస్కెట్స్ తింటాను కాబట్టి సో వీటి వల్ల అసలు షుగర్ ఎక్కువే కానీ షుగర్ అయితే తక్కువ అవ్వదండి. సో నేనైతే వెయిట్ లాస్ చేయాలి, కాకపోతే ఇప్పుడు పాపకైతే ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి వెయిట్ లాస్ అయితే చెయ్యట్లేదు, కానీ ఇంకా తింటున్నాను అనమాట. సో వెయిట్ కూడా బాగా పెరిగిపోతున్నాను. సో నా వెయిట్ లాస్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. పాప ఫీడింగ్ మానేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను. ఈలోపు అయితే బ్యాలెన్స్గా అయితే తిని కొంచెం అయితే వెయిట్ తగ్గించుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఫైనల్గా నేనైతే పర్స్ అయితే తీసుకురాలేదు. సో మా వారి దగ్గర అయితే డబ్బులు గుంజేసుకొని చక్కగా ఇక్కడ తీసుకున్న వాటికైతే పే చేసేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పులు అయితే లేవండి. సో అవి కొనుక్కుందామనే మెయిన్ రీజన్ నేను ఇక్కడికి వచ్చాను. అదొక పెద్ద స్టోరీ అండి. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నా చెప్పులు అనేవి తెగిపోయాయి అనమాట. మంచిర్యాలలోనే తెగిపోయాయి. కాకపోతే దాన్ని అలా నెట్టుకుంటూ అయితే గుడివాడకి అయితే తీసుకొచ్చాను. అంటే వాడికి ఎక్కడ కొనుక్కోవడానికి కూడా వీలుండదు కదా. సో నా చెప్పులు అయితే అలా తెగిపోయాయి అనమాట. సో వేసుకోవడానికి లేవని చెప్పేసి నేను ఫస్ట్ షాపింగ్ చేసిందే చెప్పుల కోసం అనమాట. సో ఇక్కడ ఏవి బాగున్నాయా లేవా అని అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకైతే చెప్పులు అయితే పిచ్చండి.
రూ. 100 చెప్పులు అయితే నేను జాబ్ చేసేటప్పుడు అయితే ఎన్ని కొన్నానో నాకే తెలియదు, ఎందుకంటే అవి యూజ్ అండ్ త్రో కదా, మనం యూజ్ చేసి పడేయచ్చు అనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏంటంటే కొంచెం క్వాలిటీవి తీసుకొని దాన్ని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా అయితే యూజ్ చేస్తున్నాను. సో తీసుకునేది అయితే మంచిది తీసుకుంటున్నాను. సో అలా అయితే చక్కగా నేనైతే మంచిది అయితే సెలెక్ట్ చేసుకొని అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చామండి. ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళు పాలు తాగుతారు కాబట్టి వాళ్ళైతే పాలు తాగేశారు. సో లాస్ట్కి కొన్ని పాలు ఉంటే నేను దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంక ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే ఫస్ట్ డికాషన్ పెట్టయితే తర్వాత పాలు పోసుకుంటానండి. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాత్రం, నేను ఒక్కదాన్నే తాగుతా అన్నప్పుడు మాత్రం ఇలా పాలల్లో షుగర్ అండ్ టీ పౌడర్ అయితే యాడ్ చేసి చేసేసుకుంటాను. ఇంకా మేమైతే వచ్చేలోపు మంచిగా మా పాపకి ఉయ్యాలైతే ఇలా సెట్ చేసింది వాళ్ళ నాయనమ్మ. అంటే మాకు ఇక్కడ పైన కొంకిలు అంటారు కదా, అవైతే లేవన్నమాట వేయడానికి. సో ఇంకా మా అత్తయ్య ఏం చేశారంటే ఇలా తలుపులకి ఇనుపవి ఐరన్వి రాడ్స్ టైప్ ఉంటే దానికి ఏం చేసిందంటే చీరను ముడేసి దానికి సపోర్టివ్గా బ్యాక్ సైడ్ పెట్టి తలుపేసింది. సో అటు ఇటు అయితే ఇలా సెట్ చేసి ఫైనల్గా వాళ్ళ మనవరాలకి అయితే చక్కగా ఉయ్యాలైతే ప్రిపేర్ చేశారు. ఇంక ఇక్కడ ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా మనం ఇటు సైడు. సో మన చీరని ఏంటంటే ఒక ముడి వేసి దానికి అడ్డుగా ఉండేటట్టు అయితే పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా పెట్టారు. అండ్ మంచిగా స్ట్రాంగ్గా ఉంది, మనకు తెగి కింద పడుతుందన్న భయం కూడా లేదనమాట. సో నేను కూడా చూసాను, ట్రై చేశాను ఎక్కడైనా పడిపోతుందా అని చెప్పేసి. ఇక్కడ పైన అయితే లేవు, ఉన్నవి కానీ ఫ్యాన్ అడ్డం వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఇంకా తనకి అక్కడ అయితే వేయడానికి అయితే అస్సలు వీలు కాలేదు. సో వదిలేద్దాంలే అనుకున్నా. బట్ నేను వచ్చేసరికి వాళ్ళ నాయనమ్మ అయితే చక్కగా ఇక్కడ రెడీ చేశారు. ఇక్కడైతే టీ అయితే అయిపోయినాయండి, చక్కగా టీ అయితే తాగేసాను. ఇంకా నైట్ అయితే మా అత్తయ్య అయితే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి అన్నారు. సో ఎగ్ కర్రీ కోసం ఇక్కడైతే ఎగ్స్ అయితే ఫస్ట్ ఉడకపెట్టుకున్నామండి. తర్వాత దాంట్లోకి అయితే గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ అయితే చక్కగా నీట్గా చేసి పెట్టుకున్నాము. అండ్ ఎగ్ కర్రీ కూడా అండి మా అత్తయ్య అయితే వెరైటీగా చేస్తారు. ఏ కర్రీ చేసినా కానీ మా అత్తయ్యది ఒక స్టైల్ ఉంటుంది అనమాట, అంటే డిఫరెంట్గా చేస్తారు. సో ఈరోజు నేను అది కూడా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఉల్లిపాయలు అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నారండి. సో నార్మల్గా మనం ఉల్లిపాయ పులుసు చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటాము, డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేసుకొని చింతపండు రసం అయితే పిండుకొని చేసుకుంటాం కదా. సో ఇక్కడైతే మా అత్తయ్య చింతపండు రసం లేకుండా ఎగ్ కర్రీ అయితే చేస్తానని చెప్పేసి అన్నారు, పులుసులాగా. అంటే మనకి తలకాయ కూర తిన్నప్పుడు సూప్ ఉంటుంది కదా, సో సేమ్ అలానే ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా నేను మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే దాంట్లోకి కడాయి పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నారండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్, అదైతే వేసుకున్నారు. వేసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా అది ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకుంటున్నారు అత్తయ్య ఇక్కడ. సో చింతపండు పులుపు ఎక్కువ తినడం మనకి మంచిది కాదు కాబట్టి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మా అత్తయ్య చేసినట్టు. మనకి పులుపు అయితే తగ్గించుకోవచ్చు అనమాట. అప్పుడు పులుపు లేకుండా ఈజీగా పులుసు కర్రీ అయితే చేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయలు వేశారు. తర్వాత పసుపు కూడా వేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. సో మనకు పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఉల్లిపాయను అయితే బాగా మగ్గించుకోవాలి. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చూస్తున్నాను, నాకు తెలీదు. సో నేను కూడా నెక్స్ట్ టైం నుంచి చింతపండు లేకుండా అయితే ఇలా పులుసు కర్రీ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా దీంట్లోకి కొంచెం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపేసుకోవాలి. ఈలోపు అయితే నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. సో మంచిగా అయితే ఇక్కడ కర్రీకి ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చక్కగా అయితే ఫ్రై అయిపోయిందండి. తర్వాత దీంట్లోకి కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి అండ్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, సో వాటిని కూడా వేసుకొని కొంచెం అయితే ఆ ఎగ్స్కి ఈ మసాలా మొత్తం పట్టేలాగా అయితే తిప్పేసుకోవాలి. సో మేము ఇక్కడ అయితే ఎగ్స్ని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకున్నామండి ఆయిల్లో. కొంతమంది సాల్ట్ అండ్ కారం కూడా వేసి వేయించుకుంటారు కదా, సో మేము డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేపుకున్నాము. తర్వాత అయితే దీంట్లోకి మనకు సరిపడా ఎంతైతే పులుసు క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇది బాగా మరిగించాలండి. అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఈ పులుసు అంతా
మంచిగా అవ్వడానికి. సో ఇలా అయితే కలిపేసుకొని దీన్ని అయితే మంచిగా 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అండి మూత పెట్టేసుకోవాలి. సో ఇంకా ఆఫ్టర్ 10 మినిట్స్ ఇంకా చూడండి పులుసు ఎంత మంచిగా అయిందో. అండ్ మా అత్తయ్య చెప్పినట్టే తలకాయ కూర వండినప్పుడు మనకి పులుసు కర్రీ వండినప్పుడు స్మెల్ వస్తుంది కదా, సేమ్ అలానే వచ్చిందండి. అండ్ తిన్నప్పుడు కూడా అలానే ఉంది. ఇక్కడ చూసారు కదా కొంచెం చిక్కబడ్డట్టు అయింది కదా. సో ఇంకా మనకి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చింతపండు లేకుండా ఆనియన్తో ఎంత టేస్టీగా వచ్చిందో కర్రీ అసలుకి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి. సో కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ కొత్తిమీర అయితే వేసుకొని దాంట్లో కొంచెం అయితే మసాలా ఉందండి. సో అది కూడా మేము డైరెక్ట్గా దాంట్లో కొత్తిమీరలో కలిపేసి అయితే వేసేసుకున్నాము. సో మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మీలో కూడా ఎవరైనా ఇలా ట్రై చేస్తే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో. నేనైతే తిన్నానండి, అచ్చం తలకాయ కూర తింటాం కదా అలానే వచ్చిందనమాట. సో నేను కూడా షాక్ అయ్యాను. సో చక్కగా అలా మా డిన్నర్ కూడా మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడైతే ఇంకా మా పాప చూడండి ఏం చేస్తుందో. మా హస్బెండ్ అయితే చక్కగా పడుకున్నారు, పడుకున్నట్టే పడుకుందండి, వెంటనే లేచేసింది. 10 మినిట్స్ కూడా అవ్వలేదు, మంచిగా పడుకుంది అని చెప్పేసి నేను కూడా పడుకుందామని పడుకున్నాను. వెంటనే లేచి మంచిగా కళ్ళు పెద్దగా తెరిచి ఆడుకుంటుంది చూడండి. సో ఇంకా నాకైతే నైట్ అవుట్ కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంకా మా హస్బెండ్కి ఇంకా మార్నింగే వర్క్ ఉంది కాబట్టి నేను తననైతే డిస్టర్బ్ చేయలేదు. పాపం కొంచెం సేపు అయిన తర్వాత తను కూడా లేచారనమాట. లేచి కొంచెం సేపు అయితే పాపతో అయితే ఆడుకున్నారు. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.